సోదరులు సౌమ్యులు చూడడానికి సౌమ్యులే ఉంటారు, కానీ ఆయన ఒరిజినల్ చాలా హార్డు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు మరి తీసుకొని మరి మొన్నటి ఎన్నికల్లో కూడా మిమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేస్తూ మీరందరూ కూడా ఆయన గెలుపు కోసం మరి విశ్వ ప్రయత్నాలు కృషి చేశారు. మరి మా విజయరాజు అన్నకి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ గోలం నాగేశ్వరరావు గారికి, మరి పార్లమెంట్ ఇన్ఛార్జి మన కారుమూరి తనయుడు కుర్రోడు సునీల్ గారికి, మన అప్లాంటి సీనియర్ నాయకులు మచిలీపట్నం ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు గారికి, వేదిక మీద ఉన్న వివిధ విభాగాల మరి నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మండల పార్టీ నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకున్నాను. మరి ఈరోజు మన విజయరాజు అన్నను చూస్తుంటే నాకే మరి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మొదటిసారి మరి నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఈ మీటింగ్కి మీరందరూ కూడా నూతన ఉత్సాహంతో మరి కథం తొక్కుతూ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, కానీ సంవత్సరంలోనే ఇంత ఉత్సాహంతో మీరు వస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి వ్యతిరేకత ఈ దేశంలో ఏ ప్రభుత్వం మీద లేదు. చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఉన్న వ్యతిరేకత మరి ఇంత అంతా కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పారు. మీకు అందరు కూడా తెలుసు. నీకు 15, నీకు 15, నీకు 15 అని మనల్ని కూడా మోసం చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏడాది కాలంలో జరగని నేరాలు ఘోరాలు లేవు. మన వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రుల్ని ప్రజల కోసం పోరాడుతుంటే, అడుగుతుంటే, నిలదీస్తుంటే ఏ విధంగా అక్రమంగా కేసులు బనాయించి జైలుకి పంపుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. జైలుకే కాదు, మన వైసీపీ కుటుంబ సభ్యులు సుమారు 390 మందిని మరి పొట్టన పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా గద్దెదించవలసిన అవసరం మన మీద ఉంది. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ప్రజలకు లేదు, అలాగే మహిళలకు లేదు, ఏ ఒక్కరు కూడా ఈరోజు భద్రత లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లేదు కాబట్టి ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఆ రెడ్ బుక్లో ఏది ఉంటే అది ఇక్కడ జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలని, మీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆపద ప్రచారాలని, దుష్ప్రచారాలని తిప్పికొట్టాలని మన జగనన్న మన 25వ తారీఖున మనకు ఒక పని అప్పచెప్పాడు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మనం ఈ చంద్రబాబు నాయుడు బూటకపు హామీల్ని, ఆబద్ధాలని మనం అందరం కూడా మరి ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, మన రచ్చబండ వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి విస్తృతంగా ఈ బాబు యొక్క మోసాన్ని, దగాన్ని, నైవంచాన్ని మరి ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మన విజయన్న నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలో మీరందరూ కూడా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా విజయానికి కూడా ప్రత్యేకంగా
థ్యాంక్ యూ బాలరాజాన్న గారు, మీరు రావటం మమ్మల్ని ఉద్దేశించి చక్కగా 4 మాటలు చెప్పడం అనేది మాకు చాలా సంతోషకరం. అన్నగారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలి. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన సరితారెడ్డి గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దోలం నాగేశ్వరరావు గారికి, సునీల్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరికీ నా నమస్కారములు. ఈరోజు సూపర్ 6 అంటూ కూటమి ప్రభుత్వం మోసపోయిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం వలన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాబు గారి మోసం షూరిటీ అని ఈ పథకం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఇంటింటికి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పథకాలన్నింటినీ మన ప్రజలందరికీ వివరించి జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన పథకాలు ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు వచ్చాయని వివరించి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టి వారిని గద్దెదించి మన జగనన్నను మరి ఒక్కసారి సీఎం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా నమస్కారం. సరితారెడ్డి గారికి చక్కని మాటలు చెప్పారు, సంతోషం. అలాగే మన స్టేట్ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ బీవీఆర్ చౌదరి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. దాదాపు ఎన్నికలైన తర్వాత మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఒక వేదిక పంచుకోవడం ఈరోజు చాలా ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే, మన జిల్లా రథసారథి దోలం నాగేశ్వరరావుకి, అలాగే మన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకత్వ యంగ్ హీరో కారుమూరి సునీల్ బాబు గారికి, అలాగే మరో ఏలూరు ఇన్ఛార్జ్ మిత్రులు జేపీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమక విజయరాజు గారికి, అలాగే ఆ ప్లాంట్ ఏరియాలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పార్టీకి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జట్టి గురునాథరావు గారికి, అలాగే మన పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసర విజయభాస్కర్ రెడ్డి గారికి, కేసర సరితా విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, అలాగే జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, అలాగే మరో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జానకి రెడ్డి గారికి, చండీప్రి గారికి, అలాగే అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మామూలుగా యాక్చువల్గా బాబు గారి హామీ ఇస్తేనే చేయరు, కాకపోతే అది ఈసారి షూరిటీ అన్నారంటే అస్సలు చేయరని అర్థం. ఆయన 2014లో ఏదైతే హామీ ఇచ్చాడో ఒక్క హామీ కూడా ఎదరికి వెళ్ళలేదు. కాబట్టి ఈసారి ఏం చేశాడంటే ఆ షూరిటీ గ్యారంటీలో ఇంకొక యాక్టర్ని జత చేసుకున్నాడు. మనం చెబితే అలాగా ప్రజలు నమ్మరు అని చెప్పి పాపం ఆ యాక్టరు చాలా నిజాయితీగా యాక్ట్ చేసేటప్పటికి ప్రజలందరూ కూడా ఆ యాక్టర్ ఫోటో కూడా పక్కన ఉంది, దాన్ని ఆయనైనా చేపిస్తాడని చెప్పి ఈసారి బాబు గారిని నమ్మి ప్రజలు మనం ఎంత ఇచ్చినా కానీ ఆయన్ని విశ్వసించి ఓట్లు వేశారు. అలాగే పోటీ చేసిన పార్టీలు ఎన్నండి? 3. కానీ మేనిఫెస్టోలో ఉండే 2 ఫోటోలు ఉంటాయి. అసలు డబ్బు ఇచ్చాయని ఫోటో ఆ మేనిఫెస్టోలో లేదు. ఎందుకంటే ఆయన ముందే సైడ్ అయిపోయాడు. బాబు ఈ మేనిఫెస్టోకి నాకు ఏ సంబంధం లేదు, ఈ మేనిఫెస్టో అమలు కాదు అని చెప్పి కేంద్రం ఉన్నది బీజేపీ పార్టీ ముందే సైడ్ అయిపోయింది ఆ మేనిఫెస్టో నుంచి. కాబట్టి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని కూడా ఏంటంటే, ఏదైతే నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చావో ఆ హామీని ప్రతిదీ ప్రజలకు ఇచ్చి తీరాల్సిందే, అది ఇప్పించే బాధ్యత మనది, మన కార్యకర్తలదే అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమాన్ని ఇప్పించారు. కాబట్టి
ఈ కార్యక్రమం రేపు మండలాల స్థాయికి వెళ్తుంది, మండలాల నుంచి గ్రామాలకు వెళ్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మన పనులు మానుకోకుండా ఎవరైతే మనకు ఉన్నంత సమయంలో 1 గంట 2 గంటలు ప్రతిరోజు పార్టీ కోసం మనం కేటాయించి ఎవరైతే మన నాయకుడు ఈ కార్యక్రమం ఇచ్చాడో ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని, దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా. బాహుబలి సినిమా ఎంతమంది చూశారు? బాహుబలి చూసాం కదా. అందులో అనుష్క చేతులు సంఖ్యలు వేసినా కానీ ఒక్కొక్క పుల్ల పేరుస్తూ ఉంటుంది. లాస్ట్కి అయ్యేటప్పటికి ఆఖరికి వచ్చేటప్పటికి ఆ విలన్ అందులో పడి కాలిపోతాడు. అలాగే మనం చేసే ఈరోజు ఆ గంట పని రేపు 2029 ఎన్నికలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ వీధిలో ఎవరి వీధిలో వాళ్ళు ఏం జరిగింది, ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు అనేది ప్రతిదీ కూడా వివరించి చెప్పండి. అలాగే మరొక విషయం చెప్పి ముగిస్తా. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కండవా మనం వేసుకున్నామంటే ఒక్క గదతో మనం ఒక్కరికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నాయకుడు ఏదైతే చెప్పాడో అది ప్రతి హామీని నెరవేర్చి మనం గడపకి వెళ్ళాం. అలాగే ఈ రోజున మళ్ళీ మనం గడపకి వెళ్ళినా కానీ ఏ ఒక్కడు మనం నిలదీయలేని పరిస్థితి. ఎందుకంటే చెప్పిన ప్రతిదీ ఇచ్చిన పని మనది. మనం ఈ కార్యక్రమం పెట్టామని తెలిసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏంటది ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది ఊళ్ళో, ఏంటంటే అది ఏదో ఒక కార్యక్రమం పెట్టాడు ఈ మధ్యనే. P4 కాదు, ఇప్పుడు ఏదో వాళ్ళని కూడా ఎమ్మెల్యేని ఇంటింటికి వెళ్ళమంటున్నాడు. ఏదో వెళ్ళి ఏం చెప్తారండి, 2014లో నేను రుణమాఫీ ఇచ్చాము, మీకు ఎగ్గొట్టాము, అలాగే డ్వాక్రా జిల్లాలకి హామీ ఇచ్చాము, ఎగ్గొట్టాము, నిరుద్యోగులకు 3000 ఇస్తాను నేను ఎగ్గొట్టాను అని చెప్తారా? అదే మనం ఈరోజు మళ్ళీ గడపకి వెళ్ళినా మన నాయకుడు నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసాం. మరలా మనం ఈ కండవ వేసుకున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలి. ఎప్పుడు కూడా మన నాయకుడిది ఒకటే ఎజెండా. మనం 2014లో పోటీ చేసినా, 19లో పోటీ చేసినా, రేపు 2024లో పోటీ చేసినా మన వేసుకునే కండవా సింగిల్ కండవా. అలాగే ఈ రోజున వాళ్ళలాగా 3 కండవాలు 4 కండవాలు ఎప్పుడు కూడా మోపించలేదు. కాబట్టి మన నాయకుడి కింద మనం పనిచేయడం చాలా గర్వం. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం లాంచ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన విజయరాజు గారికి కోఆపరేట్ చేసి అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరాజు గారికి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మన మధ్య జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారు బత్తిన లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మన వైఎస్ఆర్ పార్టీ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రాబోయే కాలంలోని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ మోసాలు ఎవరో నమ్మకండి. ఆయన మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట చెప్పారు. మళ్ళీ మన జగన్ గారిని గెలిపించుకోవాలని ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు జ్ఞానారెడ్డి గారు మాట్లాడుతున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎందుకంటే ఆయన నా రాజకీయ గురువు. ఆయన చేపట్టుకునే 23 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. ఇదే దారిని ఆయన పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అప్పుడే ఇక్కడ అఖండ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో ముందుగా మండలానికి ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ అన్నగారికి, అలాగే జేపీ గారికి, మరి మన స్టార్ క్యాంపైనర్ సునీల్ అన్నకి, అలాగే మిగిలిన గురునాథరావు గారికి, శరత్ గారికి, మన బీవేర్ గారికి, మిగిలిన సహచర జడ్పీటీసీ గారికి, చండీప్రి గారికి, గీరజ గారికి, జానకిరెడ్డి గారు, సహచర మిత్రులందరికీ, బుడ్డండేశ్వర గారికి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మాకు అంటే చాలామంది ప్రజలు అనుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది, మాకు ఎందుకు చేయట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే ప్రజలు ఓటేయలేదు అనుకుంటున్నారు. అంటే ప్రజలు ఓటేయలేదంటే వాళ్ళు ఎలా గెలిచారు, మేము ఎందుకు ఇవ్వాలి పథకాలు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇది అందరూ అర్థం చేసుకోండి. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ చాలా ధైర్యంతో మళ్ళీ కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా జగన్ గారికి
పార్టీకి అండగా ఉండి గెలిపించుకొని పేదవారి కళ్ళల్లో చిరునవ్వులు చూడాలని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా కోరుకుంటున్నాడు. మీరు ఎవరిని అడిగితే మీరు ధైర్యంగా చెప్పే ఒకే ఒక మాట, మనం కలిసి ఉండకపోతే ఓడిస్తాడు అనేవాడు తాలూకా ఇక్కడ ఉన్నారని ప్రతి కార్యకర్త ఈ కూటమి కార్యకర్తలకు తెలియపరచండి. మీరు వాళ్ళు ఏమైనా చేసుకొని ఒక్క మాట చెప్తా, ఈసారి యజ్ఞాలు చేసుకుంటారో యాగాలు చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. వైఎస్ఆర్సీపీ అధికారంకి వచ్చింది మట్టికి జగన్ గారు సేమ్ డైలాగ్ రప్ప రప్పనే. జై జగన్. థ్యాంక్ యూ జ్ఞానారెడ్డి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడేసిందిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు అత్యంత ఆప్తుడు సోదరుడు జేపీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కామరకోటలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే వేదికపై ముఖ్య అతిథిగా వచ్చిన మా సోదరులు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారికి, మచిలీపట్నం అబ్జర్వర్ గారికి, మా స్నేహితుడు బీవీఆర్ గారికి, జానకి రెడ్డి గారికి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ భక్తుల నాగలక్ష్మి గారికి, తదితర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంవత్సరం క్రితం ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో కూటమి నాయకులు సంతకాలు పెట్టి అందరికీ ఒక బాండ్ కింద ఇచ్చారు. ఆ బాండ్లో ఉన్న మేనిఫెస్టోలో ఉన్న ఒక్క పథకం కూడా అమలు పరచలేదు. ఆ అమలు పరచని కారణంగా ప్రతి కుటుంబం ఎంత నష్టపోయాం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇచ్చిన మన క్యూఆర్ కోడ్ మనందరం స్కాన్ చేసుకుంటే అందులో వస్తుంది. ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఆయన చెప్పిన హామీలు కాకోకుండా ప్రతి సంవత్సరం ఒక హామీ ఇచ్చుకుంటా ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోయాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరిపిస్తాం. మేము మా మేనిఫెస్టో చూడండి, మా మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 కాక సుమారు 180 హామీలు మేము చెప్తున్నాం. మీకు ప్రతి నెల ఒక హామీ ఇస్తామని మనందరినీ నమ్మబలికారు. ఎందుకంటే వాళ్ళ నమ్మబలికిన దానికి ప్రజలు కూడా ఆశ చూపించారు. ఈ గవర్నమెంట్లో ఇంకెక్కువ మనకి లబ్ధి పొందుతామేమో. చంద్రబాబు నాయుడు గారు నేను ప్రతిభావంతుడిని, నేను ఎంతో సీనియర్ని అని చెప్తున్నాడు. మనం ఒకసారి అటు చూద్దామని ప్రజలు చూశారు. ఎందుకంటే ప్రజలు ఆశావాహులు. కానీ చూసిన తర్వాత మొదటి నెలలోనే మనం మోసపోయామని మనకి అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఒక్క హామీ అమలు పరచలేదు. మహిళలకి బస్సు అన్నారు, ఎక్కడ బస్సు ఆచూకే మళ్ళీ మనకు లేదు. ఆయన అడిగితే విమానంలో నేను బయటికి విదేశాలు టూర్ వెళ్తున్నాను కుటుంబంతో, ఈ ఖర్చు అంతా కూడా అటు పెట్టేశాం కాబట్టి మహిళలకు బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తా అంటున్నారు. ఆ ఇచ్చేది చింతలపూడి నియోజకవర్గం నుంచి హెడ్ క్వార్టర్ ఏలూరు రావడానికి తప్ప బయట జిల్లాలకు వెళ్ళడానికి ఎక్కడికి కూడా ఈ హామీ అమలు పరుస్తున్న విధంగా వాళ్ళు రూపొందిస్తున్నారు. అలాగే రైతులకు ఎక్కడా కూడా ₹1 చెల్లించిన దాఖలా లేదు. 2024-25లో ₹1 ఏ హామీలోనూ ఇవ్వలేదు. అలాగే విద్యా దీవెన ఇస్తామన్నారు, 2024-25లో ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన యువత కూడా స్టూడెంటు యువత చేసిన విద్యార్థి పోరుకి ఆయన భయపడి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. ఆ అమౌంట్ ఉన్న దాంట్లో సగం ఇవ్వలేదు. ఆయన ప్రతి కుటుంబంలోనూ ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు. కాకపోతే ఉన్న దాంట్లోనే సగం తీసేశాడు. మీకు 300 యూనిట్లు కరెంటు కాలింది మీకు ఇవ్వనని చెప్తున్నాడు. లేదా మీకు ఆటో ఉంది ఇవ్వనంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు, ఈయన చెప్పింది ఏది చేయడు.
చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ నేను సుపరిచితుడిని. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్లో అబ్జర్వర్ కింద చేశాను. మీ అందరూ ఈసారి గట్టిగా విజయరాజు అన్నకి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ కంకణం కట్టుకుని పాటుపడాలి. దానికి మనం మొదటి మెట్టే ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి కుటుంబంలోనూ ఎంత నష్టపోయాం అనేది వివరిస్తే ఉద్యమంలాగా ఇవ్వాలి మొదలవుద్ది. కాబట్టి అందరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ బ్రదర్ జేపీ గారు. మీరు వచ్చి మమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన మధ్య మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టు గురునాథరం గారు ఉన్నారు. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గ విస్తృత కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ శ్రీ విజయరాజు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ దూరం నాగేశ్వరరావుకి, అలాగే జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీ సరితారెడ్డి గారికి, పార్లమెంటు ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారికి, ఏలూరు ఇన్ఛార్జి జేపీ గారికి, అలాగే వేదిక మనకి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారు నాగలక్ష్మి గారికి, అలాగే వేదిక టైం లేదు కాబట్టి వేదిక పెద్దలకు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వారు బాండ్ల రూపంలో ప్రజలను మోసం చేసి నెగ్గారు. జనరల్గా ఎన్నిక వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చేస్తాం అని చెప్పి హామీలు ఇవ్వడం సాహసం. కానీ ఎంతగా తెగించారంటే డైరెక్ట్గా బాండ్ తయారు చేసి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి మీకు ఈ కార్యక్రమాలు చేస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఇన్ని లక్షల రూపాయలు మీ ఇంటికి వస్తుందని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి ప్రజలను మోసం చేశారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా అందరికీ కూడా అవగాహన కల్పించి ప్రతి కార్యకర్త కూడా గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా మోసం చేసింది, వారు ఎంత బాకీ మనకు పట్టారు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం ఎలాగా అని ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక రాంబాణం. కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాంబాణాన్ని సంధించారు. దీన్ని తప్పించుకోవడం చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఎవరికో వాళ్ళ కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎంతకు తెగించారంటే ప్రజలు చాలామంది వాళ్ళ పిల్లలు బాగా చదివించుకోవాలని, లేదా పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రైతులకి పంట గిట్టుబాటు ధర రావాలని, పేదవాళ్ళు మాకు ఏదైనా సరే సహాయం అంతే మా కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి ఎంతో ఆశలతో ఉంటే వాళ్ళ ఆశల్ని, వాళ్ళ తాలూకా అవసరాన్ని అవకాశవాదంగా తీసుకొని మరి ఈ రోజున మోసం చేసి వంచారు మనందరినీ కూడా, ప్రజలందరినీ కూడా. చాలామంది ఈ మధ్య కొంతమంది వాలంటీర్లు సరదాగా మమ్మల్ని వచ్చి కలిశారు ఒకసారి, అయ్యా మాకేం ఉద్యోగాలు లేవు, ఏదైనా అక్కడ ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఆ సమయంలో వాళ్ళు చెప్పడం జరిగింది, మీకు ఈ కూటమి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రకం చెప్పడం, ఆ ఇళ్ళ కూటమి వాళ్ళు కూడా చాలామంది చెప్పారట, మీరు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, చాలాసార్లు గతంలో కూడా రైతు రుణమాఫీ చేస్తాడు, కాపులకి బీసీలు చేస్తాడు, బ్రోకర్ రద్దు చేస్తాడు, ఏ ఒక్కటి చేయలేదు, నమ్మి మోసపోకండి అని చెప్పి పిల్లలకు చెప్తున్నారు. అయినా సరే వాళ్ళందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్ ఎవరైతే నాకు అధికారం అవసరం లేదు ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, అతను మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారి మెడల వంచైనా సరే ఈ కార్యక్రమాలు జరిపిస్తాడని చెప్పేసి నమ్మేవాడు మేము. పవన్ కళ్యాణ్ గారు నమ్మి, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఓట్లేసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా కేసులు వచ్చే పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్క రూపాయి పరిస్థితి రోజున. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రతిపక్షంలో ఉన్నా ఓడిపోయినా సరే మనం ప్రజలకి
ఆ డబ్బు ఇప్పించాలి చంద్రబాబు నాయుడుతో అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది మనలో నాయకులు చాలామంది కొంతమంది ఇంకా బోల్డ్ టైం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి ఏజ్ కదా, ఇప్పటి నుంచే మనకి ఎందుకని చెప్పేసి చాలామంది కొంతమంది మనలో కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మనం అధికారం కోసం కాదు, పేద ప్రజలను ఆదుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ పేద ప్రజలకి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశం మీద కార్యక్రమాలు చేయడం. ఎప్పుడైతే వెన్నుపోటు కార్యక్రమం సక్సెస్ అయిందో ఏమంటే తల్లికి వందనాలు రిలీజ్ చేశారు. అది సగం మంది రాలేదు ఇంకా ఇప్పుడు కూడా. మాట్లాడితే మిమ్మల్ని చర్మం చేస్తాం, లేకపోతే మిమ్మల్ని పడుకోబెడతాం, మిమ్మల్ని ఏమో మెల్ల ఉంచుతాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసిన పాపాన్ని పోలేదని అందరికీ తెలుసు. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసి మనందరం కూడా ఆనందపడాలి, మన రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రాబోయే పరిపాలనలో జగన్ 2లో కార్యకర్తలకే పూర్తిగా అవకాశం ఇస్తామని చెప్పి. నాయకులు కూడా ఒక విషయం గ్రహించాల్సింది, ఓట్లు పడాలంటే కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు వేయించాలి. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ నెగ్గుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని జిల్లాలకి పరిశీలనగా నియమించడం జరిగింది. మా డ్యూటీ ఏంటంటే ఏ కార్యకర్త బాగా పనిచేస్తున్నాడు, ఎవరి పార్టీకి బాగా పనిచేస్తున్నారు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇవ్వడమో పని. మరలా ఇంకోటి చెప్తున్నాను మీకు, ఈవేళ ఎవరైతే కార్యకర్తలు కోరుకున్న వ్యక్తులకే వాళ్ళ సీట్లు కూడా ఇస్తారనే విషయాన్ని అందరం మనవి చేస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలతో రోజు కలిసి ఉంటారో, ఎవరైతే కార్యకర్తల మనోభావాలు కాపాడుతారో, ఎవరైతే కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళే మనకి రేపు రాబోయే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటారన్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాం. అది గ్రూపులు క్రియేట్ చేసి పార్టీని ఇబ్బంది పెట్టే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన 1 అయిపోయింది. 2లో పూర్తిగా కార్యకర్తలు చెప్పిందే వేదం, కార్యకర్తలు చెప్పిందే జరుగుతుంది, కార్యకర్తలే ముఖ్యులైన విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇప్పటికే చాలామంది గ్రహించారు. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా, మన నాయకులందరూ కూడా ఇవాళ మండల ప్రెసిడెంట్ చాలామంది అయ్యారు. మీరు మండల ప్రెసిడెంట్ అయ్యారంటే మీకు ఏదో హోదా కాదు, అది మీరు మా మీద సూపర్ ఎస్పీలు కాదు. మమ్మల్ని ఎవరిని మేము ఈ రకంగా బతకాలి, ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఒక మండల ప్రెసిడెంట్ అనేది మాత్రం మమ్మల్ని అందరం కూడా అవమానించే పరిస్థితి మీకు ఉండకూడదు. మీరు ప్రతి కార్యకర్తను కూడా సొంత తమ్ముళ్ళ కుటుంబీగా చూసుకోవాలి. అతనికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా సరే మీరు ఎంటీ అటెండ్ అవ్వాలి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మీకు మన సైన్యమే కార్యకర్తలు. మనకి ఏ అవసరం వచ్చి ఏ ఆపద వచ్చినా సరే వాళ్ళు ఎన్నంటూ ఉంటారు. మనం అహంకారంతో ఉండి నేను మండల ప్రెసిడెంట్ కదా, నాదే తెలియదు అనుకుంటే రేపు పొద్దున్న తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ మీ దగ్గరికి వస్తే వెనక వాళ్ళు ఒక్కరు కూడా ఉండడు. మీరు ఎప్పుడైతే కార్యకర్త కలిసి ఉన్నారో ఎవరు వచ్చినా సరే 100 మంది వెనక వస్తారు, కూటమి వాళ్ళు బయటకు వెళ్ళి భరిస్తుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా మిత్రులకి అలాగే కొంతమంది మనలో ఈ పోటీ పెట్టేవాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది మీరు ఏది పెట్టినా సరే అవతల వాళ్ళని దూషిస్తే కంటెంట్ చెప్తుంటుంది. మనం తెలుగుదేశం కూటమి చేస్తున్న అక్రమాలు అన్యాయాల్ని వివరించండి, పేరునానిగా చెప్తారు, క్లియర్ కట్టగా కంటెంట్ చెప్తారు, అది అర్థమవుతుంది మనకి. మనం కంటెంట్ చెప్పకుండా కంటెంట్ లేని మాటలు చెప్పి వెనకమాల అన్న పూజలు తిడితే చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు అలా తిడతారు, వీళ్ళు అటు తప్పు చేస్తున్నాడు, తప్పు చెప్పొచ్చు కదా, ఎందుకు చట్టం ఎందుకని చెప్పేసి ప్రజలు మన మీద ఇంకో రకంగా అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో కూడా కంటెంట్ పెట్టండి. సపోజ్ ఉదాహరణ ఉంది, మనకి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు స్కూల్ బిల్డింగ్ సోషల్ మీడియా వాళ్ళకి ఫోటో తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన స్కూల్ బిల్డింగ్ బాగా చేశారు, అసలు కార్పొరేట్ స్కూల్ మించి బాగా చేశారు, బాత్రూమ్లు కట్టించారు, పిల్లలకి బ్రహ్మాండంగా విద్య చెప్తున్నారు అని చెప్తూ మీరు ఈ ఎవరైతే టీచర్లు ఉన్నారో మీరందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు అంతరించిపోతున్న ప్రభుత్వ విద్యాలయాలను ఉద్ధరిస్తే మీరు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం మొత్తం ప్రైవేట్ విద్యాలయాలకు దారదత్తం చేస్తుంది అని మీరు చెప్పడం ద్వారా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఉంటుంది. దయచేసి మనందరం కూడా మనకున్న ఇంకొక భారం ఏంటంటే ఎలక్షన్ల ముందు రావలసిన వేలు ఈరోజు వచ్చేసింది. ఈరోజు మనం ఎలక్షన్లో పెడితే మేము నెగ్గేస్తామని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ ఏ క్యాండిడేట్ రేపు రాబోయే ఎలక్షన్లో జడ్పీటీసీలు అందరూ కూడా నెగ్గేస్తామని ధీమా వచ్చింది. మనకి ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు రావాల్సింది 4 సంవత్సరాల ముందు వచ్చింది. ఈ యొక్క దేవుడి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించి అహంభావం లేకుండా ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం చెప్తూ ఇప్పుడు జరుగుతున్న బాధలు చెప్తూ మనందరం కూడా మమేకంగా ఉందాం, కలిసి ఉందాం. కలిసి ఉంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం మన ధ్యేయంగా. ముఖ్యమంత్రి చేయడం అంటే మన సొంతానికి కాదు, పేద ప్రజలను కాపాడడానికి మనం కంకణం కట్టుకుని కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మన మధ్యకు వచ్చి అమూల్యమైన సందేశం ఇచ్చిన జట్టు గురునాథం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన మధ్య ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ యంగ్ డైనమిక్ హీరో కార్మూర్ సునీల్ గారు ఉన్నారు. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడలేకపోతే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర పాలన మరి జరిగింది. మరి ఈ సంవత్సరంలో కేవలం మోసాలు, గొడవలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో గడిపేశారు. కానీ నష్టపోయింది ఎవరు? నష్టపోయింది మాత్రం ప్రజలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ నెల ఏ పథకం వస్తుంది, మహిళలకు ఏమొస్తున్నాయి, పిల్లలకి ఏమొస్తున్నాయి, అలా ప్రతి ఒక్క వర్గానికి, రైతులకు కానివ్వండి, అన్నీ కూడా మరి అంత బాగా చేస్తే మరి ఈ ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి సంపద సృష్టిస్తామని చెప్పి మరి అధికార పీఠం ఎక్కి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? సంపద సృష్టిస్తున్నారు. కానీ కేవలం నారా లోకేష్, పవన్ కళ్యాణ్కి మాత్రమే సృష్టిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మరి గతంలో మరి ఎన్నికలకు ముందు మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, బీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ మహిళలకి. మరి అదేమైంది? గాలి కుదిరేశారు. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెలకి 1500 అని చెప్పి చెప్పడం జరిగింది. అది గాలి వదిలేశారు. ఏ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు అంటే మీకు కేవలం ఓట్ల కోసమే పనికొస్తారా? ఇంకా మామూలుగా పనికిరారా? అసలు ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? మహిళల్ని మోసం చేయడం, ముఖ్యంగా రైతుల్ని మోసం చేయడం. మరి ఈరోజు రైతాంగం మరి ఎంత ఇబ్బంది పడుతుంది. మరి ఈ నియోజకవర్గంలో కానివ్వండి, మరి కోకో రైతులు ఇబ్బంది పడుతున్నారు, మన పామ్ ఆయిల్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, అటు టొబాకో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రైతుని మరి అన్నదాత సుఖీభావ ఇస్తాము, 20,000 ఇస్తామన్నారు. మరి అది గాలికి వదిలేశారు. ఏదైతే ఈ మేలోనే, జూన్లోనే ఇస్తామన్నారు మరి రైతులకి అన్నదాత సుఖీభావ, అది గాలికి వదిలేశారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం ఓడిపోయినా కూడా ఈ రోజు కూడా మనం కాలర్ ఎత్తుకుని మనం ఏమేం పథకాలు చేశామో ఈ రోజు కూడా దమ్ముగా చెప్పే అవకాశం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, 2.0 అది సరిదిద్దుకుంటామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే రేపు వచ్చే రోజులు మనవే. మరి ముందు ముందు మంచి రోజులు వస్తాయి కాబట్టి అందరూ కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, మరి అలానే ఏదైతే ఈ QR కోడ్ ఉందో ఇది ప్రతి గడపలో మరి స్కాన్ చేయించి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఏమేమి కోల్పోయారు, ఆ ఫేక్ బాండ్లు ఇచ్చి ఎలా మోసం చేశారు. మనమేమో గడప గడప చేసుకుంటూ ఉన్నాం, వాళ్ళేమో ఈ బాండ్ల కార్యక్రమం చేసి
వాళ్ళని మభ్యపెట్టి మీ ఇంటికి 4 లక్షలు వస్తాయి, మీ ఇంటికి 5 లక్షలు వస్తాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ భృతి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి మోసం చేసి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, కేవలం షో. అక్కడ మత్స్యకారులు ఇంటికి వెళ్తారు, ఒకళ్ళే ఉంటారు, వాళ్ళతో ఏదో 4 మాటలు మాట్లాడేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా ఏదో ఉద్ధరించేసినట్టు మరి షో చేస్తున్నారు. షో తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రశ్నించేస్తా, నిలదీసేస్తా, అది ఇది అన్నారు. మరి ఈరోజు కనపడట్లేదు, షూటింగులు చేసుకుంటున్నారు మరి ఆయన. మరి కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి మనం బాగా తీసుకెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల మేరకు ఏవైతే స్క్రీన్ మీద కనబడుతున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మరి వెళ్ళే విధంగా మన నాయకులందరూ కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డిఎన్ఆర్ గారికి, అలానే విజయరాజ్ గారికి, అలానే జట్టి గురునాథం గారికి, బత్తి నాగలక్ష్మి గారికి, మన అందరికీ కూడా, మన మహిళా అధ్యక్షురాలు గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం, జానకిరెడ్డి గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు's మేనిఫెస్టో. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకిచ్చిన వాగ్దానాలు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఆ మేనిఫెస్టోను చెత్తబొట్టలో వేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం.